కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి వ్యవసాయం, రైతులు, ఎంఎస్ఎంఈలపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే మధ్యతరగతి వేతన జీవులను భారీ ఊరటిచ్చే విధంగా ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచింది. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైలైట్స్ ఈ విధంగా ఉన్నాయి. క్లీన్టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ బ్యాటరీ పరిశ్రమల ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, 30,000 పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు, వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు, జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించడం, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు, రాష్ట్రాలు యూటీలతో ఒప్పందం ద్వారా 100% మంచినీటి కుళాయిలు, పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు, 8 కోట్ల మంది చిన్నారులు, 1 కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0, దేశవ్యాప్తంగా 50,000 పాఠశాలల్లో అటల్ టికరింగ్ ల్యాబ్ల ఏర్పాటు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం, బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు, కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్న కేంద్రం, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు 3 లక్షల నుండి 5 లక్షల వరకు. ఇది 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి, దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం, గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన. ఇది 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి. ఎస్ఎంఎంఈలకు ఇచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు, స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు, బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం, అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్, 2024 జూలై నుంచి 100కు పైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల, పత్తి ఉత్పాదక పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్, పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్, రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు, 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు, సంస్కరణల అమలు చేస్తే ప్రోత్సాహకాలు, గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఈశ్రమ్ పోర్టల్ కింద నమోదు, 1 కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన, ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం, ఎంఎస్ఎంఈలను వచ్చే 5 నెలల్లో 1.5 లక్షల కోట్లు, 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ, నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు, సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు, ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు, బిఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకువస్తాం, లిటిగేషన్లు తగ్గించేలా ఇన్కమ్ ట్యాక్స్ విధానం, మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత పన్ను విధానం, సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ మినహాయింపు 50,000 నుంచి 1,00,000 వరకు, అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదుకు 4 ఏళ్ల పొడిగింపు, ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డీఐలకు అనుమతి. ఇవి ఈరోజు బడ్జెట్లో హైలైట్స్.